హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఫైనల్లీ ది ఒడిసీ షో అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మూవీ రన్ టైం అయితే యావరేజ్ గా 3 hours అయితే ఉంటుంది భయ్య. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చూసాను, తెలుగు డబ్బింగ్ కాదు. అండ్ రికార్డ్ చేయడానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు, సో అందుకే ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేస్తున్నా. ఏమనుకోద్దు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ గట్రా ఎలా ఉన్నా సరే గానీ. అండ్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా మందికి తెలుసు, మినిమం ఐడియా ఉన్న వాళ్ళకి. ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆఫ్టర్ ట్రాయ్ మీద వార్ గెలిచిన తర్వాత ఒడిసేస్ కానీ అగమామ్నన్ కానీ వీళ్ళందరూ తిరిగి హోమ్ కి అయితే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారు. బట్ త్వరగా అయిపోవాల్సిన జర్నీ కాస్త అంత త్వరగా అవదనమాట. గాడ్స్ వాళ్ళ టైం చాలా వరకు తీసుకుంటారు. అసలు ఆ జర్నీ ఎందుకు లేట్ అయింది, మరి ఆ జర్నీలో ఏం జరిగింది, అసలు వాళ్ళు హోమ్ కి రీచ్ అయ్యారా లేదన్నదే స్టోరీ. మెయిన్ ప్లాట్ ఇదే, దీని మీద రన్ అవుతుంది. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ ఎక్సలెంట్ బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ అందరికి వర్కౌట్ అవుతుందని అయితే నేను చెప్పను. ఎందుకంటే మీరు కనీసం ఏం తెలియకుండా, ఇఫ్ ఇన్ కేస్ అసలు ఐడియా కూడా లేకుండా ఈ ఒడిసీకి వెళ్తున్నారంటే మీకు ఏం అర్థం కాదు. మీకు అసలు క్యారెక్టర్లు అర్థం కావు, సైరన్స్ ఏంటో అర్థం కాదు, గాడ్స్ క్యారెక్టర్స్ అసలు అర్థం కావు, మీకేం అర్థం కాదు. మినిమం ఐడియా ఉంటేనే వెళ్ళండి, లేదా తెలుసుకుని వెళ్ళండి. ఆఫ్టర్ వార్ జరిగిన తర్వాత ఆ ట్రోజన్ హార్స్ అన్న స్కీమ్ ని యూజ్ చేసి ఆఫ్టర్ వార్ గెలిచిన తర్వాత వాళ్ళ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అది ఇట్ టుక్ సో లాంగ్ అనమాట ఆ జర్నీ కంప్లీట్ అవ్వడానికి. దాన్ని అంతటిని కూడా చాలా బ్యూటిఫుల్లీ ప్రెజెంట్ చేస్తారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. 3 hours మూవీ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, అసలు ఎక్కడ ఇంచు కూడా బోర్ కొట్టలేదు బ్రో. ఆ డ్రామా అంతా కూడా చాలా బాగా అనిపించింది. పెనోలోపే క్యారెక్టర్ ని చూపించిన విధానం కానీ, అండ్ అలాగే మన టామ్ హాలండ్ భయ్య సన్ క్యారెక్టర్ చేశాడు, ఆయన క్యారెక్టర్ ని పోర్ట్రే చేసిన విధానం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ మెయిన్ నేను మూవీకి వెళ్ళిన రీజన్ ఏంటంటే ఆన్సర్స్ తెలుసుకోవడానికి. అంటే వై ఒడిసేస్ కి అంత టైం ఎందుకు పట్టింది, గాడ్స్ ఎందుకు అంత కఠినంగా ఉన్నారు, ఓన్లీ అథేనా గాడ్ ఎందుకు తన సపోర్ట్ చేసింది, వీటిని తెలుసుకోవడం కోసం అయితే వెళ్ళాను నేను. చాలా బాగా ప్రెజెంట్ చేశారు, నాకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ప్రెజెంట్ చేశారు బ్రో. ఎందుకు గాడ్స్ అంత కఠినంగా ఉన్నారు, అథేనా ఒక్కటే ఎందుకు తనకు సపోర్ట్ చేసింది, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఆ ఆన్సర్స్ అన్ని కూడా చాలా క్లియర్ కట్ గా ప్రెజెంట్ చేస్తారు అన్నమాట. ఎక్కడ కూడా అర్థం కాకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ముందు స్టోరీ తెలియకపోతే ఖచ్చితంగా అసలు ఏం అర్థం కాదు. సో ఖచ్చితంగా తెలుసుకుని వెళ్ళండి, అప్పుడే అర్థమవుతుంది, అప్పుడే నచ్చుద్ది కూడా. మీకు ఏం తెలియకుండా వెళ్ళి సినిమా బాగాలేదంటే ఇంకా అది మీ బుర్ర తొక్కుతాను అనమాట, నేనేం చేయలేను. అండ్ అలాగే డ్రామా నచ్చిన వాళ్ళకి కూడా అంతగా వర్కౌట్ అవుతుంది సినిమా. ఎందుకంటే వార్ ఎక్కువ చూపించారు, చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అండ్ అలాగే ఆ క్రీచర్స్ మాన్స్టర్స్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి కూడా జస్ట్ ఫ్యూ సీక్వెన్సెస్ లో వచ్చి వెళ్ళిపోతాయి. సో అవి కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా లిమిటెడ్ గా ఉంటుంది అది కూడా. సో దాని పరంగా కూడా ప్రెజెంట్ చేయడం మాత్రం విజువల్స్ టాప్ నాచ్ ఉంటాయి బ్రో. ఎక్కడ అసలు మెయిన్ గా సాక్రిఫైస్ సీన్ ఒకటి ఉంటుంది నైట్ టైమ్, నాకు అది చాలా బాగా నచ్చింది. థౌజండ్స్ ఆఫ్ సాల్జర్స్ రన్ చేస్తుంటారు అన్నమాట. ఆ సీక్వెన్స్ విజువల్లీ పిచ్చెక్కిపోయింది నాకు. ఆ సీక్వెన్స్ చూసినప్పుడు ఎంత బాగుంది అనిపించింది నాకు. అలాగే మాస్టర్ సీక్వెన్సెస్ కూడా బాగుంటాయి, సైరన్స్ దగ్గర కూడా సీక్వెన్స్ బాగా ప్రెజెంట్ చేశారు. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే విజిల్స్, క్లాప్స్, ఒడిసేస్ అన్న అరుపులు ఖచ్చితంగా వినపడతాయి మీకు థియేటర్ లో. కనెక్ట్ అయిన ఆడియన్స్ ప్రతి ఒక్కడు అరుస్తాడు. అంత బాగా డీల్ చేశారన్నమాట ఆ క్లైమాక్స్ ని, నాకు చాలా బాగా నచ్చింది బ్రో. అండ్ అలాగే మన మైథాలజీ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి మీకు ఒడిసేస్ లో కనిపిస్తాయి, చూడండి మీకు అర్థమవుద్ది ఏంటన్నది. అది క్లియర్ కట్ గా తెలిసిపోద్ది, పెద్ద ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అదేంటో నేను చెప్పను, మీరు చూసి తెలుసుకోండి, స్పాయిలర్ అయిపోద్ది. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. నేను ప్రతి యాక్టర్ పేరు మెన్షన్ చేయట్లేదు, అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. నాకు ఇప్పుడు చెక్ చేసుకుని గుర్తు పెట్టుకోవాలన్న వల్ల కాదు. ఇక్కడ టెక్నికల్లీ విజువల్ అయితే టాప్ నాచ్ ఉంది సినిమా. అసలు మాక్సిమం మంచి సౌండ్ క్వాలిటీ, మంచి విజువల్స్ ఉన్న థియేటర్ కి వెళ్ళండి, అదే ప్రిఫర్ చేయండి, వర్కౌట్ అవుతుంది. అండ్ నేనైతే పిఎక్స్ఎల్ లో చూసా, థ్యాంక్ గాడ్ బ్రో, ఫుల్ స్క్రీన్ ప్లే చేశాడు. ఎక్కడ కూడా ఏ రేషియో కూడా కట్ అవ్వకుండా వాడు ఏదైతే పిఎక్స్ఎల్ లో స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ మొత్తం ప్లే చేశాడు. నేను ఇంకా వెటికల్ బార్స్ ఏమైనా కట్ చేస్తాడేమని భయపడ్డా కానీ లేదు, మొత్తం బాగా ప్లే చేశాడు. విజువల్స్ అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. ఇంకా మెయిన్ క్రెడిట్ నోలన్ మామ్ గురించి మాట్లాడకపోతే ఈ రివ్యూ ఎండ్ అవ్వదు కదా. వాట్ ఏ డైరెక్షన్ బ్రో, అసలు నిజం చెప్తున్నా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ డ్రామాని, క్యారెక్టర్స్ ని, ఆ ట్రోజన్ హార్స్ గురించి, ఆ ట్రాయ్ వార్ గురించి, అండ్ ఆ క్యారెక్టర్స్ గురించి ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, ఆ క్లోజర్ ఇచ్చిన విధానం కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్షన్ పరంగా నేనైతే పేరు పెట్టను, నేను వెళ్ళిందే ఆయన కోసం. సో నాకైతే నచ్చింది. మరి నెగిటివ్స్ ఏంటంటే నేను చెప్తా, ఉన్నాయి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అయినా ఎక్సలెంట్ అన్నానంటే అర్థం చేసుకోండి. నెగిటివ్స్ ఏంటంటే నేను డిసప్పాయింట్ అయినవి కొన్ని ఉన్నాయి. సైరన్స్ ది సీక్వెన్స్ ఒకటి ఉంటుంది సముద్రంలో, అది సరిగ్గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా మంచిగా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. జస్ట్ ఒక 5 to 10 minutes లో సీక్వెన్స్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అక్కడ. అండ్ అలాగే క్యాలిప్సో క్యారెక్టర్, అది అసలు గేమ్ చేంజింగ్ క్యారెక్టర్ అనమాట ఒడిసీ జర్నీలో. ఆ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా సడన్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు, సడన్ గా క్లోజ్ చేసేస్తారు. నాకు అది కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇంకా నీట్ గా ప్రెజెంట్ చేయాల్సింది. అండ్ అలాగే మెయిన్ అక్లిస్ క్యారెక్టర్ గురించి, అండ్ అగ్నామ్నమ్ క్యారెక్టర్ గురించి, అండ్ అలాగే హెలన్ ఆఫ్ ట్రాయ్ క్యారెక్టర్ గురించి, వీటన్నిటి కాస్టింగ్ పరంగా కూడా మీరు డిసప్పాయింట్ అవుతారు. అండ్ వాటిని ప్రెజెంట్ చేసిన విధంగా కూడా మీరు డిసప్పాయింట్ అవుతారు. మెయిన్ గా హెలన్ ఆఫ్ ట్రాయ్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో దానివల్ల ఎంత హేట్రెడ్ వచ్చిందో అందరికీ తెలుసు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యా. బట్ మరి అంత హేట్రెడ్ చూపించడానికి నేను వాళ్ళ కోసం మూవీకి వెళ్ళలేదు, నేను ఒడిసేస్ కోసం వెళ్ళా.
ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ కావాలో దానికోసం నాకు అదైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే సినిమా. సో అందువల్ల నాకు ఎక్సలెంట్ అనిపించింది. అందుకే నేను వేరే నెగిటివ్స్ ఏం మెన్షన్ చేయట్లేదు, నాకు ఎంతగా కనిపించలేదు కూడా భయ్య. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నేను ఖచ్చితంగా 2 సార్లు చూస్తా, ఖచ్చితంగా చూస్తాను, నో డౌట్ అట్ ఆల్. అందులో మీ దగ్గర కూడా అమౌంట్ ఉంటే టైం ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, మంచి థియేటర్కి వెళ్ళండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థమవుద్ది. సింగిల్ స్క్రీన్ లో కట్ట చూస్తే ఎక్స్పీరియన్స్ తెలియదు మీకు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ కాసేపట్లో హే సుకుమారి షో కూడా ఉంది, నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి, వీడియో అయితే మిస్ అవుద్ది. లవ్ యూ ఆల్, బాయ్.